హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై నిషాద్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మ్యారేజ్ డే అన్నమాట. మాది ఫోర్త్ ఇయర్ మ్యారేజ్ డే. 4 కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి నేను ఈ రోజు వచ్చేసి నా ఇద్దరు కొడుకులతో కేక్ కోస్తున్నాను. నా చిన్న కొడుకు, మా అమ్మగారు, నా పెద్ద కొడుకు, మా అమ్మమ్మ కూడా ఉన్నారు. అటువైపు నేను తర్వాత చూపిస్తాను. కానీ మా హస్బెండ్ గారు లేరు, ఎందుకంటే ఆయన దూరం ఊర్లో ఉన్నారు. ఆయన లీవ్ దొరకలేని కారణంగా మేము ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఆయనకి ఇదంతా డెకరేషన్ చేసి ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాం. వేరేదే చుట్టూ మిల్కో కాటింగ్ కిందనే మిల్కో. बच्चे की क्या न करेगा छोड़ेंगे ये जी चाँद में खड़ेगा। हाय जी, हमारा डेकोरेशन देखो, नवा ड्रेस में है. छोटा देखो, रेहान गुल्लू. अब हमें केक काटती ही, इसलिए तुम्हारा फोन करी. अरे लगा कुछ हाँ सुना. हाँ बेटा, इधर मेरे पर हाथ रख. पकड़ ले, हाथ पकड़ ले. हैप्पी एनिवर्सरी टू यू एंड मी जी. आज ना काटू ऊपर अल्लाह को मारो. सूफियान काटता है, देखो बेटे केक भी खा लिया करो बेटा. हाँ अरे लो खाओ तुम्हें. अरे लो खाओ. उठा के पार्सल कर को खिलाती हो कलो. अरे रेहान गाड़ू देखो खाता कहते रेहान. रेहान खाया सुना खा बेटा. मम्मी खाओ. मम्मी खलास ना उस पकड़ा हाथ ले ये खला है क्यों मुंह में रखो. वो हाथ से खला रे, वो हाथ से खला. ये रखो. अले ये रखो मुंह में रखिए. तू खा. अच्छा लो जी है ना. लेंगे जरा खा लेंगे. మా యానివర్సరీకి నా సబ్స్క్రైబర్స్ కూడా కేక్ అండి. అలా ఓన్లీలను అలా పెట్టేసి జస్ట్ బెలూన్స్ పెట్టేసి మా ఇద్దరి పేరు 4th ఇయర్ అలా పెట్టానండి. ఇది హ్యాపీ యానివర్సరీ అనేది అది వచ్చేసి నేను దేంతో చేశానంటే కార్డ్స్ అండి. ఇవి పెళ్లి కార్డులు ఉంటాయి కదా, అవి గట్టిగా ఉంటాయి. దాంతో చేసి దాని మీద నేను ఇది కూడా ఒక వీడియో నేను చేసి పెట్టానండి. దీని కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను షార్ట్ వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి. తర్వాత నా కొడుకు చూడండి, పెద్ద కొడుకు सुफियान क्या खाता है? केक खाता है कहते. हाय बोल सबको. हाय बोल. मैं कैसे बोलती हाय? हाय यूं बोलना. हाय. रेहान पंडू क्या करता है रेहान पंडू? సో ఇదండి నా ఫ్యామిలీ. ఏమంటే మా వారు ఫిజికల్ గా దూరంగా ఉన్నారు, కానీ మాకు ఇక్కడ ఏమంటారు వీడియోలలో మాత్రం ఇందాక ఆయన చూపించాను నేను కేక్ కోసేటప్పుడు. హాయ్ అండి, మళ్ళీ అదంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి మామూలుగా ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇప్పుడు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అంటే నా ఎక్స్పీరియన్సెస్ వల్ల చెప్తున్నానండి. మాక్సిమం నేను చాలా మందిని అంటే హస్బెండ్ వైఫ్స్ ని చూస్తాను, అందరివి
రీకాల్ చేసి, అంటే వర్కింగ్ ఉమెన్ గురించి ఎప్పుడు మాట్లాడతానండి, ఎందుకంటే నేను వర్క్ చేస్తాను కాబట్టి వర్కింగ్ ఉమెన్ గురించి మాత్రమే మాట్లాడతాను. నార్మల్ హౌస్ వైఫ్స్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే వర్కింగ్ ఉమెన్ల గురించి మాత్రమే మాట్లాడతానండి. అంటే నేనేం చెప్తానంటే, వర్కింగ్ ఉమెన్ కి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ గురించి ఎందుకు అంత చెప్తుంటానంటే, జాబ్ పరంగా మనం కొన్నిసార్లు దూరం ఉండాల్సి వస్తుంది. దానివల్ల మన కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇలాంటివన్నీ వస్తాయి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈగోస్ ని పక్కన పెట్టేయాల. ఏదైనా ఒకటి సందర్భం, అంటే నేను సజెషన్ ఇస్తున్నానని కాదండి, నా లైఫ్ లో కూడా చాలా జరిగాయి అన్నమాట. నా ఇప్పుడు 4th year కదా, ఇది 1 year మేము మాట్లాడుకోలేదు. అంటే ఆయన గురించి నాకు క్లారిటీగా తెలియదు అన్నమాట. సడన్ గా మ్యారేజ్ చేసేసారు, నేనేమో ఇక్కడ జాబ్ తో ఇక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నారు. ఇంకా అట్లా కమ్యూనికేషన్ డిఫరెన్సెస్ వచ్చింది. ఆయన మంచి వ్యక్తినే, నేను మంచి వ్యక్తినే, అందరం మంచి వ్యక్తులమే. ఏమంటే అండర్స్టాండింగ్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది అయింది అన్నమాట. సో నా ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్ గురించి మీకెందుకు చెప్తున్నానంటే, ఇలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఉండే జాగ్రత్తలు తీసుకుంటారనే చెప్తాం. కానీ అండి, మా లైఫ్ ని మీ ఏదో అందరు చెప్పుకోవాలా చేయాలా అనేది ఉద్దేశం కాదు. అది చూడండి, ఎప్పటికైనా యూట్యూబర్స్ ఏదైనా చేస్తున్నారంటే అది ఏదో ఎక్స్పోజింగ్ చేయడానికో లేకుంటే ఏదో చేయడానికో కాదండి, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటారనేది నా అభిప్రాయం. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్న వాళ్ళు వీడియోస్ చూస్తుండండి, ఇష్టం లేని వాళ్ళు వీడియోలు చూడొద్దు అనేది నా అభిప్రాయం. నేను ఏదైనా ఒక ఫ్రాంక్ గా మాట్లాడే వ్యక్తినండి. నేను వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్ గర్ల్ ని. సో అందుకని మీ అందరికి, అంటే ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వర్కింగ్ ఉమెన్స్ లేకుంటే మెన్స్ ఉంటే వాళ్ళకందరికి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరు అందులో మనకు తెలుస్తుంది కదా ఎవరిది కొంచెమన్నా తప్పు ఉందనేది అర్థమవుతుంది కదా. ఆ తప్పు ఉన్న వాళ్ళు కొంచెం తగ్గి ఇగోని పక్కన పెట్టేసి హస్బెండ్ తోనా లేకుంటే వైఫ్ తో అన్నా కొంచెం నవ్వుకుంటా మాట్లాడితే వాళ్ళు పక్కన వాళ్ళు ఐస్ అయిపోతారు. ఇది నేను అబ్జర్వ్ చేసిన విషయం. నేను కూడా మొండిదాన్ని, మా హస్బెండ్ అసలు విన్నాను అన్నమాట కొన్ని సందర్భాలలో. అలాంటి టైంలో నా హస్బెండ్ వచ్చేసి నన్ను అర్థం చేసుకొని ముందరికి వెళ్తారు. నేను ఏదో గ్రేటెస్ట్ గా ఏదో చెప్పాలని చెప్పడం లేదండి. జనరల్ గా ఏమంటారు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ని బట్టి ఇప్పుడు ఏమన్నా అనేవారికి డైవర్స్ అని, ఇంకా జాబ్ చేసే అమ్మాయి ఇండిపెండెన్స్ కావాలి అది ఇది అన్నట్టు. అంటే ఇంకోటి పార్ట్నర్ ని బట్టి కూడా ఉంటుందిలేండి. పార్ట్నర్ మంచి వ్యక్తి అయితే కనుక మిస్ చేసుకోవద్దండి. ఎప్పటికీ వీళ్ళ మాటలు విని ఎప్పటికీ మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది కంటిన్యూగా ముసలోళ్ళమయ్యేంత వరకు మనతో పాటు ఉండేది పెళ్ళైన తర్వాత మన హస్బెండ్ మాత్రమే. నాకు తెలిసి పిల్లలు కూడా పెళ్లి చేస్తాము, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు, ఇంత మనతో పాటు ఆయన ఉంటారు, మనము భర్త ఉంటారు, భార్య ఉంటది, ఇంకా అంతే. ఎవ్వరు ఉండరండి లైఫ్ లో. అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళకైతాయి. నేను అబ్జర్వ్ చేసిందండి నా మ్యారేజ్ లైఫ్ లో ఇప్పటికి 4 years కే. అది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గొడవ వస్తే ఎవరి వల్ల వచ్చిందో అర్థమైంటది. వాళ్ళొకరు కొంచెం కిందకి తగ్గి సరే యాక్సెప్టెన్స్ చేయడం నేర్చుకోవాలండి. యాక్సెప్టెన్స్, సరే తప్పు నా వల్ల జరిగింది అనేది యాక్సెప్టెన్స్ చేయడం హ్యాపీగా ఉంటది అండి లైఫ్ లో. ప్రతిదీ ఇప్పుడు నా వీడియోస్ తీయడం మా హస్బెండ్ కి అంత ఇష్టం ఉండదు, కానీ తను నన్ను సప్రెస్ చేయరు. ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు అంతే. నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పరన్నమాట. అట్లా ఇప్పుడు నాకైనా ఆయన దాంట్లో కొన్ని నచ్చవు, నేను చూసుకొని సర్దుకొని వెళ్తుంటాను. టోటల్ గా ఏంటంటే అండి, ఇండిపెండెంట్ గా ఉండండి లేడీస్ వచ్చేసి, బట్ హస్బెండ్ ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవ్వరి మాటలు వినద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరైనా సరే, ఎవరు మంచిగా చెప్తున్నారు అనేది మనం అసలు తీసుకోకూడదండి. ఎందుకంటే డైవర్స్ అయిన ఉమెన్స్ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నమాట సొసైటీలో. అందుకని చెప్తున్నాను. అంటే నేను పెద్ద ఏజ్డ్ పర్సన్ ఏం కాదు, కానీ నా పెళ్లి కాకముందు మా స్టాఫ్ లో చాలా మంది అక్క వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉంటారు. వాళ్ళది లైఫ్ లో చూస్తే నాకేం అర్థమయ్యేది కాదన్నమాట. బట్ నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంత పిల్లలు పుట్టి ఇదంతా అయిన తర్వాత అమ్మో ఇంత ఉంటుందా అనుకున్నానండి.
ఇంకా నాకేమంటే గాడ్స్ గ్రేస్ తో అంటే ఇప్పటికైతే మా అమ్మగారు నాకు తోడుగా ఉన్నారు ఇక్కడ. ఇంకా మా ట్రాన్స్ఫర్స్ రాక నేను మా హస్బెండ్ దగ్గర వెళ్తున్నాను. ఆయన ట్రాన్స్ఫర్స్ రాక ఆయన ఇక్కడ రాలేకపోతున్నారు. ఏమన్నా గానీ ఇప్పటికైతే 2 పిల్లలు పుట్టేశారు. సో హ్యాపీ లైఫ్ అనేది. ఇంకొకటి నేను మీకు చెప్పాను, ఇంకోటి హస్బెండ్స్ అయినా సరే ఎప్పటికొకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఉన్నారనే ధైర్యము ఆ అమ్మాయిలో కలిగిస్తే ఎప్పటికీ మిమ్మల్ని ఇచ్చిపెట్టదు. లేడీస్ మెంటాలిటీ అండి, మీరు ఉన్నారనే ధైర్యం ఇవ్వాలి వాళ్ళకంటే. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా నా భర్త నా పక్కన ఉంటారు అనే ధైర్యం ఇస్తే ఏ అమ్మాయి భర్తను వదులుకోదు. భర్త దగ్గర ఇండిపెండెన్స్. సరే మీకు కొన్ని విషయాలు తనకు నచ్చకున్నా కొంచెం వరకన్నా ఇప్పుడు తగాదాలు ఎక్కడ వస్తాయండి, ఇళ్ళ విషయంలో లేకుంటే హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు అమ్మాయి ఈ డిస్టర్బెన్సెస్ వస్తాయి అనమాట. సో హస్బెండ్ ఏం చేయాలంటే న్యాక్ గా ఆ పరిస్థితిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చూడాలన్నమాట. కొట్లాడే అనేది చేయకూడదు. సరే తను ఇలా చెప్తుంది, అందులో కరెక్ట్ ఎంత తప్పెంత రెండు చూడాలండి. మీరు ఒక్కరి డెసిషన్ తీసుకొని మీ ఇంట్లో మీ అమ్మగారితో లేకుంటే మీ వాళ్ళతో డెసిషన్ తీసుకొని తనని జడ్జి చేయకండి. అక్కడ ఎవరిది తప్పు ఉంది అనేది మీరు స్వతహాగా చూసిన తర్వాత మీ వైఫ్ కి మంచి విధంగా చెప్పుకోండి, అంతే. ఇది అండి 4 years కే ఇంత ఎక్స్పీరియన్స్ అయినానని మీ అందరికి పెద్ద చెప్పుకుంటున్నాను నేను. ఓకే అండి, ఈ రోజు నా మ్యారేజ్ డే. నా సబ్స్క్రైబర్స్ తో నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ సో మచ్ థ్యాంక్స్ అండి. ఇది వచ్చేసి నా ప్యాషన్ అండి. అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎప్పుడు వర్కింగ్ ఉమెన్ కదా, మెటర్నిటీ లీవ్ లో ఉండే వరకు డిస్టర్బ్ గా అనిపించి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ పిల్లలు పుట్టడంలో నాకు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయాను నేను. బట్ నాకు ఇప్పుడు హెల్త్ చాలా బాగుంది గాడ్స్ గ్రేస్ వల్ల. మీకు చెప్పాను, నా పోస్ట్ వీడియోస్ చూసుకుంటే నేను పోస్ట్ మార్టం డిప్రెషన్ తో సఫర్ అవుతున్నానని తెలుస్తుంది అందరికి. సో ఆ టైంలో నా హస్బెండ్ నాకు ఎంత సపోర్టివ్ ఉన్నారంటే అది నేను మాటలో చెప్పలేనండి. నేను అంటుంది ఏంటంటే హస్బెండ్ అలా సపోర్టివ్ గా ఉంటే గనక ఏ అమ్మాయి హస్బెండ్ మధ్యన గొడవలు రావండి. ఎప్పటికైనా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. టోటల్ గా ఏంటంటే నేను ఎవరిని తప్పనండి, అబ్బాయిని తప్పనను అమ్మాయిని తప్పను, కానీ ఎవ్వరు కూడా వేరే వాళ్ళ మాటలని మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవద్దండి. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం. మిమ్మల్ని మీరు ఎప్పుడు జడ్జి చేసుకోవద్దండి. అంటే తను ఎలాంటిది అనేది మీకు ఫుల్ గా ఉంటది అవగాహన, ఆయన ఎలాంటి వారు అనేది మీకు అవగాహన ఉంటది. దాన్ని బట్టి ముందుకెళ్ళండి, అంతే. లైఫ్ హ్యాపీగా ఉంటది. నా మధ్యన నా హస్బెండ్ మధ్యన కూడా గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. బట్ నేనేమంటానంటే మేము ఇంత దూరం ఉన్నాము, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఫుల్ వస్తుంటాయి. బట్ చాలా చూసిన తర్వాత అది ఎలా ఓవర్కమ్ అవ్వాలనేది నేర్చుకున్నామండి. అది ఇప్పుడు కూడా గొడవలు వస్తుంటాయి, కొట్లాడుతుంటాం, మళ్ళీ మాట్లాడుతుంటాం, అయిపోతుంటది, అంతే లైఫ్. సో ఇదండి విషయము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఏమంటారు, మిమ్మల్ని అందరినీ ఏదైనా కొత్త విషయం చెప్పాలని నేను ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. యువర్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్.